ఏది ఏమైనా కాంగ్రెస్ తీరే వేరబ్బా. కొన్ని విషయాల్లో ఏ పార్టీ కూడా ఆ పార్టీకి సాటి రాదు. అంతర్గత కుమ్ములాటలైనా, బహిరంగంగా విమర్శించుకున్నా అది ఆ పార్టీ నేతలకే సొంతం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తైనా, టికెట్ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ అయినా, మీ వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా అది కాంగ్రెస్లోనే సాధ్యం. ఇవి ఇలా నడుస్తుండగానే ఇప్పుడు మరో వివాదం తెరపైకొచ్చింది. అది కూడా ఇద్దరు మంత్రుల మధ్య. ఆ ఇద్దరిలో ఒకరు కొండా సురేఖ అయితే మరొక మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు కదా, ఆయన 2 రోజుల క్రితం కొందరు అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఏదో విషయం మీద వారితో మాట్లాడి వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. ఇదిగో దీనిపైనే మరో మంత్రి కొండా సురేఖ చాలా ఫైర్ అయిపోయారు. నాకు తెలియకుండా నా శాఖకు చెందిన అధికారులతో భేటీ అవుతారా? ఇదేందయ్యా ఇది? ఇది నేనెక్కడా చూడలా. నాకు తెలియకుండా అలా ఎలా మా అధికారులను పిలిపించుకుంటారు అని బాధపడిపోయి ఇదే విషయాన్ని సీఎంఓ కూడా ఫిర్యాదు చేశారంట. మా అధికారులు చెప్తే తప్ప ఒక సమావేశం జరిగినట్లు నాకు తెలియలేదు. ఇది అన్యాయం, అక్రమం అని వాపోయారంట. ఇలా ఒక మంత్రిపై మరో మంత్రి ఫిర్యాదు చేయడంతో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. జనం కూడా మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అని అంటున్నారు.